జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకలపై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని ముట్టబెట్టుకున్నాయి. పహల్గామ్ దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందిపోరలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. దీంతో ఆర్మీ పోలీసులు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంలో ఎన్కౌంటర్ మొదలైంది. తొలుత ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్ ను మట్టుబెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పహల్గామ్లో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యుయల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేశారు. ఈ ఉగ్రబృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. గత 2 ఏళ్లలో జరిగిన సోనామార్గ్, బూటపత్రి, గందర్బాల్ జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఇవి పాల్గొన్నాయి. గతేడాది అక్టోబర్లో బూటాపత్రిలో 2 ఆర్మీ సిబ్బందిని హత్య చేసింది. అదే నెలలో సోనామార్గ్ సొరంగంలో పనిచేస్తున్న 6 కార్మికులను కాల్పించేసింది. ఈ బృందంలో కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ డిసెంబర్లో భద్రతా దళాలు దాచిగామ్ వద్ద ఎన్కౌంటర్ చేశాయి. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. ఆ తర్వాత ఈ బృందం చాలా కాలం అడవుల్లో ఎవరికంటా పడకుండా గడిపింది. ఈ బృందం నేరుగా హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా నుంచే ఆర్డర్లు తీసుకునేది. ఇంటెలిజెన్స్ బృందాల అంచనాల ప్రకారం వీరికి భావాచాలంతో పాటు ఇతర ఏర్పాట్లు, వ్యూహాత్మకంగా సలహాలు, సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ నుంచి వచ్చేవని తెలిపారు. ఈ ఉగ్రమూక పహల్గామ్లో 3 ప్రదేశాలలో అత్యధిక మంది చంపారు. తొలుత ఒక చోట 5గురిని కాల్చగా మైదాన ప్రాంతంలో 2ని, పారిపోయేందుకు యత్నించే వారిలో చాలా మందిని కంచె వద్ద హత్య చేశారు. ఈ ఉగ్రముఖలలో హషీం మూసా, ఆలీభాయ్ పాక్ జాతీయులు. ఈ మొత్తం బృందంలో ప్రతి సభ్యుడైన ప్రభుత్వం 20 లక్షల రివార్డును ప్రకటించింది.